మంచి ఆలోచనమ్మా. మనది కాని సొమ్ము మన దగ్గర ఉండడం కరెక్ట్ కాదు. అందుకని 10 కోట్లు డొనేట్ చేయటం కరెక్ట్ అంటారా మావయ్య? అంత డబ్బు ఎలా డొనేట్ చేస్తారు? మీరు ఈ పని చేయడానికి మేము ఒప్పుకోము. వదిన రూమ్లో దొరికిన డబ్బుని వదిన డొనేట్ చేయాలనుకుంటున్నారు. ఇందులో మీరు ఒప్పుకోవడానికి ఏముంది అత్తయ్య? ఇది మన ఆస్తిలో డబ్బు కాదు, బిజినెస్లో నుంచి తీసుకున్న డబ్బు కూడా కాదు. ఎవరో బ్రెయిన్ లేని వాళ్ళు, తలతిక్క వాళ్ళు అక్క రూమ్లో పెట్టారు. దాన్ని వదిన ఎన్ని రోజులని తన రూమ్లోనే ఉంచుకుంటారు? వదిన రూమ్లో ఉంచుకోవటం అంత కష్టంగా ఉంటే ఆ డబ్బు మాకివ్వండి, మేము మా రూమ్లో ఉంచుకుంటాం. అదిగో వార్డెన్ కూడా వచ్చేశారు. అమ్మీ, తూర్పు ఏ పక్కనుండది? అటనుకుంటా. ఎందుకత్తయ్యా? ఆ పక్క తిరిగి దండం పెడదామని. నమస్కారం మేడం. దాత్రి, ఈయన మన వీధిలో ఉండే సూపర్ మార్కెట్ వాచ్మెన్. నాటకాలంటే పిచ్చి, క్యారెక్టర్ ఉందనగానే వచ్చేశారు. కూర్చోండి. అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు? అవును, ఈ బ్యాగ్లో ఉన్న 10 కోట్లు మీ ఆర్ఫనేజ్కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. కౌశికి 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 దివ్యంక, నాకు ఇప్పుడే తెలిసింది. వదిన ఆ డబ్బుని ఆర్ఫనేజ్కి డొనేట్ చేసేస్తుంది. నేను అది తెలుసుకుని వచ్చాను. నాకు తెలిసే అరగంట అవుతుంది. ఇంట్లో ఉండి నువ్విప్పుడు తెలుసుకుంటావా? పక్కకు జరుగు. డ్రామా స్టార్ట్ అవుతుంది. మరి అన్నీ ఏడి? అదిగో వచ్చేశారు. నువ్వెందుకొచ్చావు? మళ్ళీ ఏం గొడవ చేయడానికి వచ్చావు? గొడవ చేయడానికి రాలేదు. మరి ఇంకెందుకు వచ్చావు దివ్యాంక? అది అది నువ్వు ఆలు నేర్చుకుంటూ ఉండు. అక్క వేరే పనిలో ఉన్నారు, అయ్యాక మాట్లాడతారు. వదినా, మీరు డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయండి, ఓ పని అయిపోతుంది. ఆగు కౌశికి, ఆగు కౌశికి, ఆగు కౌశికి, ఆగు కౌశికి. ఏమైంది? నువ్వు ఆ డబ్బుని డొనేట్ చేయడానికి వీల్లేదు. మా వదిన డబ్బు తను డొనేట్ చేసుకుంటుంటే మధ్యలో వీల్లేదు అని చెప్పడానికి నువ్వెవరు? అదంతా నాకు తెలీదు జగదాత్రి. ఆ డబ్బు డొనేట్ చేయకూడదు, అంతే. అసలే నువ్వంటే మా అక్కకి పడదు. మరి నీ మాట మా అక్క వింటుందని ఎలా అనుకున్నావు? నువ్వివ్వద్దు అన్నందుకైనా నేను ఖచ్చితంగా డొనేట్ చేస్తాను. ఆగు కౌశికి. మళ్ళీ ఏంటి దివ్యాంక? అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా వదిన డబ్బు మా వదిన డొనేట్ చేసుకుంటుంది, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? అది కౌశికి డబ్బు కాదు, కౌశికి డబ్బు కాదు, కౌశికి డబ్బు కాదు, కౌశికి డబ్బు కాదు. నా డబ్బు కాదా? నేను రమేష్ని కాపాడడం కోసం ఒక అమ్మాయికి అన్యాయం చేయడానికి సిద్ధపడి రమేష్ దగ్గర తీసుకున్న డబ్బు అది. దివ్యాంక మాటలు వింటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందక్క. మీరు డబ్బులు ఇచ్చేయండి. నీది కాని డబ్బు నువ్వెలా డొనేట్ చేస్తావు కౌశికి? మా వదిన కబోర్డ్లో దొరికిన డబ్బు మా వదింది కాకపోతే మరి ఇంకెవరిది? నాది, నాది కాదు, ఈ డబ్బు మా వదింది కాదు. నాదని చెప్తున్నాను కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ డబ్బు మా వదిందే. కాదని చెప్తున్నాను కదా. ఈ డబ్బు నాది. నేను నిషికకి డబ్బిచ్చి కౌశికి రూమ్ లో పెట్టమంటే నిషిక తీసుకెళ్లి ఆ బ్యాగ్ ని కౌశికి రూమ్ లో పెట్టింది, కౌశికి రూమ్ లో పెట్టింది, కౌశికి రూమ్ లో పెట్టింది. కావాలంటే నిషికని అడగండి. ఈ అమ్మి నిషిక నట్టంగా ఇరికించేసుండదే. అమ్మి నిషిక, ఈ పొద్దు నీ చెంపలు వాచిపోతాయి. నిషి, దివ్యాంక చెప్పింది నిజమా?
దివ్యాంక నీకు డబ్బులిచ్చి వదిన రూమ్లో పెట్టమని చెప్పిందా? నిషిక ఏంటి చెప్పేది? నేను చెప్తున్నాను కదా, ఆ డబ్బు నాది. సురేష్ కౌశికిని విడగొట్టడానికి అందరి ముందు ఈ కౌశికిని బ్యాట్ చేయడానికి నేనే ఆ డబ్బుని కౌశికి రూమ్లో పెట్టించాను. కాబట్టి ఆ డబ్బు నాది. నువ్వు అబద్ధమై చెప్తావని తెలిసినా, మోసమే చేస్తావని తెలిసినా నీ మాట విని నా భార్యని అనుమానించి అవమానించా. అయినా తప్పు నీది కాదు. నీ బుద్ధి తెలిసి కూడా నీ మాట నమ్మిన నాది. 10 ఏళ్ల ముందు, ఇప్పుడు 2 సార్లు నా భార్య ముందు తప్పు చేసిన వాడిలా నిలబెట్టావు. అసలు నేను నీకు ఏం అన్యాయం చేశానో, నా మీద ఎందుకింత పగ పెంచుకున్నావో నాకేం అర్థం కావడం లేదు. సురేష్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నా కోపం నీ మీద కాదు, కౌశికి మీద. ఆఖరిసారి చెప్తున్నా దివ్యాంక, ఇంకొకసారి కౌశికి పేరు తలుచుకున్నా నేనేం చేస్తానో నాకు కూడా తెలీదు. పో ఇక్కడి నుంచి. అది కాదు సురేష్. ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. థ్యాంక్స్ అండి, అడగగానే వచ్చినందుకు. మీరు వెళ్ళండి, నేను వచ్చి మీతో మాట్లాడతాను. నిషి, నువ్వేమైనా చెప్పాలా? బ్యాగ్ గురించి, డబ్బుల గురించి? మీరే డబ్బుని కౌశికి రూమ్లో పెట్టి మళ్ళీ మీరే ఏమీ తెలియనట్టు ఎంత నాటకమాడారే. కౌశికిని ఎన్ని మాటలన్నారు. కౌశికి ఉప్పు తింటూ కౌశికి అన్నం పెట్టనన్నారు కదే. ఛీ! అమ్మా కౌశికి, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కుటుంబం కదా అని చూసి చూడనట్టు వదిలేశావు. వీళ్ళివాళ సరిదిద్దుకోలేని తప్పు చేశారు. వీళ్ళకి ఇంట్లో ఉండే హక్కే లేదు. ఏయ్, నీ కొడుకుని కోడల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపో. ఇప్పటికిప్పుడు ఇంట్లోంచి బొమ్మంటే యాడికి పోతామో? ఏట్లోకి పోండి. ఒక్కరోజుతో మీ పీడ విరగడైపోతుంది. ఆ తర్వాతైనా కౌశికి ప్రశాంతంగా ఉంటుంది. మావయ్య గారు, నేనేం తప్పుగా మాట్లాడట్లేదు కదమ్మా. వీళ్ల వల్ల, వీళ్ల ఆలోచన లేని పనుల వల్ల కౌశికి ఎంతలా బాధపడుతుందో మీరు కూడా చూస్తున్నారు కదా. ఏంటే ఇంత గుడ్లేసుకుని అలా చూస్తున్నావు? పోండి బయటికి.